ఓం నమో వెంకటేశాయ. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వార్త హల్చల్ చేస్తోంది. ప్రస్తుతం తిరుమల కొండపైన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఉన్నటువంటి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆలయం లోపల అఖండ దీపం ఆ కొండెక్కిందని, దానివల్ల ఒక్క సంతానం ఉన్నటువంటి వాళ్ళు కొబ్బరి చెట్టు చుట్టూ తిరగాలని చెప్పి వాటికి ఏదో పూజలు చేయాలి, ఇవన్నీ కూడా సర్క్యులేట్ చేస్తున్నారు. దయచేసి ఎవరు ఇలాంటివి నమ్మొద్దండి. మీకు నేను గుర్తుండే ఉంటాను, తిరుమల కొండపైన చర్చ్ ఉందని చెప్పి ఏదైతే ప్రచారం జరిగిందో ఆ చర్చ్ కాదు, అది ఒక ఫారెస్ట్ ఆఫీస్ అని చెప్పి నేను ఇంతకు ముందు కూడా మీకు అందరికీ కూడా తీసుకొచ్చి చెప్పాను. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా మీరు చూసుకుంటారు. ప్రస్తుతం తిరుమల కొండపైన జనం అయితే లేరు, యాత్రికులను ఎవరిని కూడా అనుమతించడం లేదు. పూర్తిగా తిరుపతి కూడా లాక్డౌన్ ప్రకటించారు. ఇప్పుడిప్పుడే తిరుమల తిరుపతి వాళ్ళందరూ కూడా అలవాటు పడ్డారు, ఎవరు బయటికి రాకూడదని చెప్పి. ఇలాంటి సమయంలో ఇలాంటి ఒక ప్రచారాలన్నీ కూడా దయచేసి ఎవరు కూడా చేయొద్దండి. తెలియని వాళ్ళు ఎవరైనా తిరుపతిలో ఉన్నటువంటి మాలాంటి వాళ్ళని అడిగి తెలుసుకోండి. ప్రస్తుతం ఇవన్నీ నాకు చాలా అత్యంత సన్నిహితులు చెప్పడం వల్ల నేను మీకు ఈ వీడియో రికార్డ్ చేసి చూపిస్తున్నాను. నేను ప్రస్తుతం తిరుమల కొండపైన ఎలాంటి అపచారం జరగలేదు, స్వామివారి కైకర్యాలన్నీ కూడా ఏకాంతంగా చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం తిరుమల నుంచి తిరుపతికి వచ్చినటువంటి స్థానికులు ఎవరైతే వాళ్ళ పని కార్యక్రమాలను ఎత్తి వస్తుంటారో వాళ్ళలో ఒకరు ఇక్కడ మందరున్న రెడ్డి కుమార్, ఆయనతో కూడా మీకు మాట్లాడిపిస్తాను. అన్న చెప్పండి, తిరుమల కొండపై నుంచి మీరు ఇప్పుడు తిరుపతికి వచ్చి వెళ్ళారు, కొండపైన పరిస్థితి ఎలా ఉంది? ప్రస్తుతం తిరుమల కొండపై నుంచి స్థానికంగా ఉండేవాళ్ళు ఎటువంటి అర్జెంట్ విషయాల అయితే బయటిస్తున్నారు, మీద టైం అంతా ఇంట్లోనే పాస్ చేస్తున్నారు. కానీ ఈ ఫేక్ న్యూస్ని ఎవరు ప్రచారం చేస్తున్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని, పవిత్ర పుణ్యక్షేత్రమైన కలియుగ వెంకటేశ్వర స్వామి దర్శనానికి ప్రపంచవ్యాప్తంగా విచ్చేస్తున్న భక్తులకి ఎటువంటి ఆటంకం లేకుండా చూడాలనే దాంతోనే ఈ కరోనా వైరస్ గురించి కొద్ది దూరం భక్తుల్ని వేరు చేసిన కారణంగా ఇటువంటి సందర్భంలో ఎవరో ఈ ఫేక్ న్యూస్ని ప్రచారం చేస్తూ ప్రతిష్ట చేస్తున్నారు తిరుమల గురించి. ఎవరు కానీ ఇటువంటి వార్తల్ని చూస్తున్నారు కదా. తిరుమల స్థానికంగా ఉన్నటువంటి రెడ్డి కుమార్ ఆయన ఇప్పుడు ఆయన తిరుమలకు వెళ్ళబోతున్నాడు, అంటే ఆయన పని చూసుకొని తిరిగి. సో అది అంటే తిరుపతికి సంబంధించి ఏదైనా సరే ఒక ఫేక్ మెసేజ్ కానీ ఇలాంటివి నిమిషాలు సర్క్యులేట్ అయిపోతూ ఉంటుంది. దయచేసి వెంకటేశ్వర స్వామి భక్తులు ఎవరు కూడా ఇలాంటివి నమ్మొద్దని నా వైపు నుంచి నేను అత్యంత భక్తి శ్రద్ధతో చాలా ప్రేమగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ.